హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? తిన్నారా? ఇది నేను చెప్పాను కదా! సౌదీకెళ్ళాను. అక్కడ ఇష్యూ అయిందని. తర్వాత నేను అక్కడి నుంచి ఒక వీసా తెచ్చానండి నేను. కొంచెం లాస్ట్ దాకా చూడండి. ఇంకా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా వస్తాయండి. ఇవి కొంచెం అక్కడ ఇష్యూ జరిగింది. అసలు మెయిన్ నేను కువైట్‌లో ఉన్నానండి. కువైట్‌లో పనిచేస్తున్నాను గదా! ఇక్కడ కువైట్ నుంచి నేను సౌదీకి ఎళ్ళింది ఫస్ట్ ఇక్కడ. కువైట్‌లో ఒక టూ 2002లో అలా వచ్చానండి నేను. కొంచెం ఇక్కడ ప్రాబ్లమ్ ఇంకా ఇక్కడిది చెప్పుకుంటే కువైట్‌ది చెప్పుకుంటే ఇంకా చాలా లాంగ్ ఉందండి ప్రాసెస్ చెప్పుకుంటే. ఇంకా మొత్తం ఏం చెప్తారు లైఫ్ జర్నీ మొత్తం చెప్పాలి ఇంక ఏదో కూడా నేను చెప్తానే ఉంటాను. ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒకటి చెప్తా ఉంటానండి. కువైట్ వద్దబ్బా నాకు ఎందుకొచ్చానా అనిపించి నేను వెళ్ళానండి ఇండియాకి. అలాగా 3 సార్లు, 2 సార్లు అలా వెళ్ళేసి వచ్చానండి. ఈ ఇంటికి వద్దు, నేను ఇక్కడి నుంచి వద్దు, ఇండియాకి వెళ్ళిపోవాలి, వద్దు అక్కడి నుంచి మళ్ళీ ఏదో ఒకటి జాబ్ చూసుకోవాలి, ఏదో ఒకటి ఎక్కడైనా వెళ్ళాలి అని వెళ్ళానండి. కానీ తలరాత ఏందంటే వీళ్ళేందంటే లేదు మనకి డబ్బులు కట్టేసి పోవాలి. నాకు 8 నెలల్లో ఏదో చేశాను వచ్చిన కొత్తలో. నాకు నచ్చల కువైట్. దానికి ముందు నేను సౌదీకి పోయొచ్చాను కాబట్టి అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది. సౌదీకి కువైట్‌కి చాలా తేడా అంటే చాలా తేడా. అంటారు కదా! జమీన్ ఆస్మాన్‌కి అంటారు కదా! అలాగా చాలా తేడా ఉంది. నాకు ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ కాలేదు. ఏం చేద్దాం కొన్ని కొన్ని కారణాలు, కొన్ని కొన్ని సమస్యల వల్ల మనం ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వాలి అంటారు కదా! అలాగా 8 నెలలు అడ్జస్ట్ అయ్యాను. ఆ 8 నెలల్లోనే నేను చాలా చూసేసాను ఈ ఈ ఇంట్లోనే. నాకొద్దు ఇంకా ఉండలేను అనిపించి నేను ఉండలేను చెప్పేసాను నేను. అలాగైతే నువ్వు ఉండవు అంటున్నావు. మేము డబ్బులు ఖర్చు పెట్టాం కదా! మా డబ్బులు మాకు కట్టేసి పో అని చెప్పారు. ఇప్పుడు నేను పోవాలి. ఎందుకబ్బా ఇవంతా అనుకొని సరేలే అని నా 2 నెలల జీతం వాళ్ళకి పెట్టానండి. నా జీతం వచ్చేసి 130 దినార్లు. అంటే కోవిడ్ డబ్బులు. వీళ్ళకి 2 నెలల డబ్బు వీళ్ళకే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత మళ్ళీ రాను పోను టికెట్ నేనే వేసుకున్నాను ఆ డబ్బులతోనే. అదొక 2 నెలల డబ్బు. మొత్తం ఎంత 4 నెలల డబ్బు మొత్తం అయింది. సరే అని వద్దులే అని పోయాను. ఈ ఇంటికి రాకూడదు అని. ఇండియాకి పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సమస్య జరిగింది ఆడ. ఆ సమస్యకి మళ్ళీ తిరిగి 1.5 నెల నేను రాను అని పోయిన దాన్ని నేను 1.5 నెలకి మళ్ళీ వచ్చేసానండి. ఇక్కడ ఇంటికే కువైట్ ఇంటికే మళ్ళీ వచ్చేసాను. అలాగ కువైట్ నుంచి ఇండియా నుంచి కువైట్‌కి వచ్చా. 1.5 నెల ఉన్నాను ఇండియాలో. మళ్ళీ పరిస్థితులు బాగలేక మళ్ళీ ఈ ఇంటికే రావాల్సి వచ్చింది. అది చెప్తారు కదా దేవుడు